మీనము వారికి ఏలినాటి శని రాశిలోనే ఉన్నాడు చంద్రుడు. కాబట్టి ఈ ఏలినాటి శని సమయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవత అర్చన చేసుకుంటే మంచిది, ఎటువంటి విషయాల్లో బాగా కలిసి రాబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. శని రాశిలో సంచరించేటప్పుడు మందత్వాన్ని ఇస్తాడు, బద్ధకాన్ని ఇస్తాడు. సర్లే రేపు ఎల్లుండి చేసుకుందాం, ఇప్పుడు అర్జెంట్ ఏముందిలే, ఇంత అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు అనేటువంటి భావాన్ని కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి ముఖ్యంగా వీటిని పక్కన పెట్టండి. ఇలాగా నెగ్లిజెన్సీ మాత్రం అస్సలు చేయకండి. వెయిట్ చేయడం వేరు, ఒక విషయం కొంచెం వెయిట్ చేస్తే క్లియర్ అవుతుందని వెయిట్ చేయడం వేరు, నెగ్లిజెన్సీ వేరు, గుర్తుపెట్టుకోండి. ఇక ఫినాన్షియల్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్లో కొంచెం శని రాశిలో ఉంటూ దశమంలో కూర్చున్నారు కాబట్టి కొంచెం చేసే ఉద్యోగంలో కూడా తెలియకుండానే చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఇక 4వ స్థానంలో గమనించినట్లయితే 4th హౌస్లో 4th లార్డ్ విషయంలోని ఇవి కనుక చూసుకున్నట్లయితే 4వ అధిపతి 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు కూడా గురువు ఉన్నాడు అక్కడ. మీకు ఎప్పుడైతే గురువు శని యొక్క ఎనర్జీస్తో ఉన్నాడో ఈ సమయంలో అంటే ఆ గురువు మారే వరకు ఆల్మోస్ట్ 2026 జూన్ వరకు కూడా ప్రాపర్టీస్ కానీ లేకపోతే గృహాలు కానీ వాహనాలు కానీ ఇటువంటివి కొనుగోలు చేయకపోవడమే మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అంటే రాజరాజేశ్వరి దేవి అమ్మవారు చేయాలి ఈ మీనం వారు ముఖ్యంగా. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక చింతన ఉంటుందండి. ఏమిటది అంటే అసలు నా జీవితం ఏంటి, అసలు ఎందుకు జన్మించాను. మీరు ఎనీ మీన లగ్నం వాళ్ళు తీసుకొని 99% ఆఫ్ పీపుల్ ఇలాగే ఉంటారు. నా డెస్టినీ ఇంకో దగ్గర ఎక్కడో ఉంది, నేను అనవసరంగా ఇట్లాంటి వాటిలోకి వెళ్ళకూడదు, ఇరుక్కోకూడదు అనవసరం సంసార బంధాల్లోకి అనే ఆలోచన అధికంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ దశమస్థానంలో కుజుడున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసేటువంటి ఉద్యోగంలో మిమ్మల్ని ఒక రకంగా అంటే చాలా ఫాస్ట్గా చేస్తాడు, చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేటువంటివి మాత్రం వింటారు. ఇక మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం రోజు చదవడం నేర్చుకోండి. మరియు చంద్రుడు నిండు పౌర్ణమి ఎప్పుడు కనబడ్డా చంద్రుడు అమావాస్యకి ఎలాగో కనబడ్డు ఒక్కసారి నమస్కరించుకోండి. ఖచ్చితంగా మీ పంచమం అనేటువంటిది అంటే రోగనిరోధక స్థానంగా చెప్తూ ఉంటారు పంచమాన్ని. స్నేహితులు, రోగనిరోధక శక్తి, నిరోధక స్థానము, మరియు అదేవిధంగా హ్యాపీనెస్, మనం ఆనందంగా ఉంటున్నామంటే పంచమం బాగుంటేనే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓం రాజరాజేశ్వరీ దేవి అయి నమః అనే మంత్రం చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని యొక్క మహాదశ, ఇవి 4 వేరు వేరు ప్యాటర్న్స్. చాలామందికి తెలియక శని ఉంది అంటే శని మహాదశ ఉందో, ఏలినాటి శని ఉందో, అర్ధాష్టమ శని ఉందో, అష్టమ శని ఉందో తెలియదు. దీని యొక్క వివరణ ఇస్తాను క్లియర్గా. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడేమో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాశిలో సంచరించేటప్పుడేమో అనవసరమైనటువంటి వాటిలోకి ఎంటర్ అయ్యి మన తల మీదకి తెచ్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడడమే కాకుండా మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏలినాటి శని 7.5 సంవత్సరాల ప్యాటర్న్. అలాగే అర్ధాష్టమ శని, ఇప్పుడు ఎవరికి ఉంది అర్ధాష్టమ శని? సర్వసాధారణంగా ధనస్సు వారికి ఉంది. సో వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, మిషనరీస్ తీసుకునేటప్పుడు, ఏదైనా సంస్థని పెట్టేటప్పుడు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా అష్టమ శని సమయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. చిన్న చిన్న సర్జరీస్, ఆపరేషన్స్ లేనట్లయితే అనవసరంగా మీరు మంచి చేసినా సరే కాస్త అవమానాలు పొందడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక ఇవన్నీ ఒకటైతే అయితే చాలామందికి శని మహర్దశకి వీటికి తేడా తెలియదు. శని మహర్దశ నడుస్తుందండి అంటే 7.5 సంవత్సరాలు అయిపోద్దని అడుగుతూ ఉంటారు. లేకపోతే కాబట్టి ఏంటంటే ఈ శని మహర్దశ అనేది 19 ఇయర్స్ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ జన్మజాతకంలో శని భగవానుడు కనుక బాగుంటే శుక్రదశ, గురుదశ కంటే కూడా అద్భుతంగా ఇస్తాడు శని మహర్దశలో యోగాలు. కాబట్టి శని మహాదశ గురించి ఏమీ టెన్షన్ పడవద్దు ఎప్పుడు కూడా. కాకపోతే కొన్ని విషయాలు పాటించినట్లయితే అది ఏలినాటి శనైనా, అర్ధాష్టమ శనైనా, అష్టమ శనైనా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమిటది? శని మహర్దశ వచ్చినా సరే మొట్టమొదటిగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు, యువకులు, చిన్నపిల్లలు ఏమీ కాదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రపోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని మందత్వానికి కారకుడు,
నిద్రకి కారకుడు. శని ఏంటంటే ముఖ్యంగా మనం ఎంత నిద్రపోతూ ఉంటే మధ్యాహ్న సమయాల్లో యువకులం అయ్యుండి అక్కడ ఇబ్బంది అనేటువంటిది మరి కాస్త పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. అలాంటి రాత్రిపూట చాలామంది ఏం చేస్తారు, రాత్రి 12 గంటల వరకు మెలుకు ఉండి దాని తర్వాత నిద్రపోతూ ఉంటారు పగలంతా. అది చాలా చాలా రివర్స్గా మీకు నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇక రెండవది, మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ, గణపతి ఆలయాలకు కానీ, ఈ 4 ఆలయాలకి లేదా రావి చెట్టు చుట్టూ కానీ, ఈ 5లో ఏదైనా ఒకటి మీరు ఎంచుకొని రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ రోజు ఉదయం పూట వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి కాసేపు కూర్చొని రండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే గోవులకి బెల్లము తినిపించండి, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవి ప్రధానంగా మీరు పాటించాలి. ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ఇట్లా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళతో కాసేపు గడిపి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది, వాళ్ళకు పంచో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ఎందుకంటే కార్మికులకి, కర్షకులకి, ఏజ్డ్ పర్సన్స్కి శని కారకుడు. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళ పిల్లలకి ఏదో ఫ్రూట్ తీసుకెళ్ళి తింటాడులే, మీ అబ్బాయి తింటాడు తీసుకెళ్ళమని ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే శని యొక్క ప్రభావం వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆనందపడడం వల్ల ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రోజు ఎలా అయితే మనం దేవతా ఆలయానికి వెళ్తుంటామో, ఎక్కడైనా హోమాలు జరుగుతున్నా, యజ్ఞాలు జరుగుతున్నా, యాగాలు లాంటివి జరుగుతున్నా అక్కడికి వెళ్ళి చేయించుకోండి. లేదా అంత స్తోమత లేదంటే కనీసం ఆ యొక్క ప్రాంగణంలో అయినా సరే, జరిగేటువంటి ప్రాంగణంలో కాసేపు అక్కడ కూర్చోండి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక హోమమో యజ్ఞమో జరిగేటప్పుడు అక్కడ ప్రాంగణంలో కూర్చుంటే 25% ఆ వ్యక్తికి వస్తుందట, గుర్తుపెట్టుకోండి. అది అలాగే ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి. నల్ల చీమలకి కొన్ని చూడండి, మనకి చిన్న రవ్వ లాంటిది కానీ చక్కెర కానీ వేస్తూ ఉంటాం, అలాంటివి చేయండి. కాకులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి, ముఖ్యంగా కాకులకి చక్కటి ఫలితాలు వస్తాయి. శని యొక్క ప్రభావం తగ్గడానికి దేవతా ఆరాధన ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన కూడా అంతే ముఖ్యం. పితృదేవతల కోసమని, ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం కలిగితే కూడా మనకి తట్టుకునే శక్తి వస్తుంటుంది సిచ్యువేషన్స్ని. కాబట్టి స్వయం పాకం ఇవ్వడం అమావాస్య సమయంలో. అదేవిధంగా శనివారాలు ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు, అసలు యాక్చువల్గా అయితే ఆదివారం అసలు తినకూడదు, శనివారం అలవాటు ఉన్న వాళ్ళు అసలు తీసుకోకండి పొరపాటును కూడా. శనివారం, బుధవారం తీసుకోమని చెప్పింది ఏదైనా ఎవరికైనా అలవాటు ఉన్నట్లయితే శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం అనాకలిత సాదృశ్య చుడుక శ్రీ విరాజితాయై నమః. అయితే ఇక్కడ మీకు ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఎప్పుడూ బ్యాడే ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. మంచి కూడా చేస్తుంది. ఏమిటది, ఎందుకు చేస్తుంది, ఎలా అంటే మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలను ఆధారంగా తీసుకొని మీకు గోచారంలో ఉన్నటువంటి శని యొక్క పొజిషన్, మీ లగ్నం ఏదైతే అయిందో లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉంది, అక్కడ సంచరిస్తున్నటువంటి అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాడు శని కావచ్చు, అక్కడ సంచరిస్తున్నటువంటి గ్రహం ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తుందో దాన్ని బట్టి మీకు అది మంచి కూడా చేస్తుంది. ఒక్కోసారి కొంతమంది చూడండి ఏలినాడు శనిలో చాలా బాగుందండి అంటారు, అయిపోయాక ఇబ్బంది వస్తుందండి అంటారు. అంటే ఏమిటి, మీ లగ్నం నుంచి శని భగవానుడు ఎన్నో భావంలో, ఏలినాడు శని చూసుకునేది మాత్రం చంద్రుడి నుంచి చూసుకుంటాం. చంద్రుడి నుంచి 12 రాశి 2వ స్థానంలోని, అదేవిధంగా అర్ధాష్టమ శని అయితే చంద్రుడి నుంచి 4వ స్థానంలోని, అష్టమ శని అయితే చంద్రుడి నుంచి 8వ స్థానంలో చూస్తూ ఉంటాం, చూడమని కాదు. కానీ ఎప్పుడూ కూడా అది ఎంతవరకు మీకు తీవ్రత ఉంటుంది, దాని యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని చెప్పి తెలియాలి. బ్యాడ్గా ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తుందా ఏలినాడు శని, లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తుందా తెలియాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పొజిషన్లో ఏ నక్షత్రాల మీద సంచరిస్తుందో చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శ్రీమాత్రే నమః.